క్రిస్టల్స్ని మనం జనరల్గా మైనింగ్స్ నుంచి వెండర్స్ దగ్గర నుంచి హోల్సేలర్స్ దగ్గర నుంచి షాప్ వరకు లేకపోతే మాలాంటి హీలర్స్ వరకు క్రిస్టల్స్ వస్తాయి. యాక్చువల్గా వచ్చినప్పుడు ఎన్ని రకాల ప్లేసెస్, సిచ్యువేషన్స్, హ్యాండ్స్, ఇలా అంటే కొన్ని రకాల చేతులు, ప్రాంతాలు, ప్రదేశాలు, షాప్స్, క్రిస్టల్స్ అనేవి మారి మన దగ్గరికి వస్తాయి. అలా వచ్చినప్పుడు డిఫరెంట్ ఎనర్జీస్ని కూడా జనరల్గా క్రిస్టల్ ఏంటంటే నెగిటివ్, పాజిటివ్ 2 ఎనర్జీస్ని కూడా అబ్జర్వ్ చేసుకునే శక్తి క్రిస్టల్కి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక క్రిస్టల్ కొనిన తర్వాత దాన్ని డైరెక్ట్గా యూస్ చేయకూడదు. ఎందుకంటే దానికి ఓల్డ్ ఎనర్జీస్, ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అది మనకి సరిగా పని చెయ్యదు. ఓకే, ఎవరన్నా మీకు డైరెక్ట్గా క్రిస్టల్ ఇచ్చేసి ఇది పెట్టేసుకొని నీ లైఫ్ మారిపోద్ది, మిరాకిల్ జరిగిపోద్ది అని అనుకుంటే అది 100% కరెక్ట్ కాదు. మీరు జీవితాన్ని మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి ఎప్పుడైనా క్రిస్టల్ని చూస్ చేసుకున్నప్పుడు లేకపోతే ఎవరైనా మీకు సజెస్ట్ చేసినప్పుడు మీరు అమెజాన్లోనో లేకపోతే ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనో వెబ్సైట్స్లోనో కొన్నప్పుడు క్రిస్టల్ మీ వరకు వచ్చినప్పుడు లేదా మీరే ఎక్కడికైనా షాప్కి వెళ్ళి కొన్నప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఉంది. దానికి క్లెన్జింగ్, ఛార్జింగ్, ప్రోగ్రామింగ్, విజువలైజేషన్, ఎనర్జైజ్ చేయటం, యాక్టివేట్ చేయడం, ఇలా కొన్ని రకాల ప్రాసెస్ అనేది ఉంటుంది. అది చేసిన తర్వాత మాత్రమే మీరు క్రిస్టల్ని యూజ్ చేయండి.